సెంట్రల్ ప్రెషర్ నుంచి నేను రిలీజ్ అయ్యాను. ఇంటికి వెళుతున్నాను. ఇంటికి వెళితే నా వెంబడి 10 మంది వస్తారు. నేను ఒక పొలిటీషియన్ని. ఈ రాష్ట్రంలో మొన్నటిదాకా పరిపాలన చేసినటువంటి రాజకీయ పార్టీకి చెందినవాడిని, మంత్రిగా చేసిన వాడిని. నన్ను అరెస్ట్ చేస్తే 10 మంది రారా? నేను అనాథనా? నాకు పార్టీ లేదా? వస్తే వాళ్ళు ఎవరిని వెళ్ళనివ్వంటే ఏంటి ఈ ఆంక్షలు నాకు అర్థం కాలేదు. నేను పిలిపించుకున్నాను వీళ్ళు డబ్బులు ఇచ్చి. వస్తారు అభిమానంగా, అయ్యో రాంబాబు గారు లోపల పెట్టారని వస్తారు. ఏమయ్యారు ఈ పోలీసులు? నా ఇల్లు పగలు పెట్టినప్పుడు ఏమయ్యారు? నా కార్లు బాగా ఉంటే ఏమయ్యారు? నా ఆఫీస్ ధ్వంసం చేసినప్పుడు ఏమయ్యారు? నా పెళ్ళాం బిడ్డలను తరివినప్పుడు ఏమయ్యారు ఈ పోలీసులు? అప్పుడు వాళ్ళని దగ్గర నుండి అలౌ చేశారు 7 గంటల సేపు. 7 గంటల సేపు 5ంటికి వచ్చారు గూండాలు పోలీసులు. 12 తర్వాత వెళ్ళారు నా ఇంటిని ధ్వంసం చేసి. ఈ లోపల నన్ను అరెస్ట్ చేశారు. ఇంత ఘోరం ఎక్కడ జరిగిందా ప్రజాస్వామ్యంలో? ఇప్పుడు జరిగిందా? ఉన్నాయండి. నాకేం తెలుసు 30 యాక్ట్ ఉంటే? నేను రమ్మన్నానా? ఊరేగింపు చేయమన్నానా? మీరు నా మీద కేసు పెట్టి నన్ను అన్యాయంగా లోపల పెట్టి నా కార్యకర్తలు ఎవరి పనులు వాళ్ళు చేసుకునే వాళ్ళకి ఏంట్రా ఈ అన్యాయం అని మీరు రెచ్చగొట్టారు. వాళ్ళని లోకేష్ రెచ్చగొట్టాడు, చంద్రబాబు రెచ్చగొట్టాడు, పోలీసులు రెచ్చగొట్టారు. డెఫినెట్గా ఇక్కడ నుంచి పాదయాత్ర చేస్తా గుంటూరు దాకా. నన్ను ఇలా అలౌ చేస్తే వెళ్ళిపోతా, లేకపోతే నడుచుకుంటూ వెళ్తా. ఏముంది దానిలో? ముసలోడు నేను నడవగలను, నాకు ఆ శక్తి ఉంది.